అందరికీ నమస్కారం. నేను మీ ఆశ. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం ట్రస్ట్ యువర్ ఇన్‌స్టింక్ట్స్. న్యూ పేరెంట్స్‌గా చాలానే భయాలుంటాయి. మన చిట్టి తల్లిని, కన్నయ్యని సరిగ్గా చూసుకుంటున్నామా? ఎలా పెంచాలి? దానికోసం రిసర్చులు చేస్తుంటాము, బుక్స్ చదువుతుంటాము, బ్రౌజ్ చేస్తాము, మన పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటాము. అవి ఎంత చేసినా మన ఇన్‌స్టింక్ట్స్‌ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. పుట్టిన పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారా? నొప్పికి ఏడుస్తున్నారా? అనేది మనం ఎక్కువ సమయం వాళ్ళతో కేటాయించడం వలన అంచనా వేయొచ్చు. మదర్‌లీ అండ్ ఫాదర్‌లీ ఇన్‌స్టింక్ట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. మన డెసిషన్ మేకింగ్ మీద నమ్మకం ఉంచాలి. అప్పుడే ధైర్యంగా మన పిల్లలను చూసుకోగలుగుతాం. ఈ ఇన్‌స్టింక్ట్స్ అనేవి కన్సీవ్ అయినప్పటి నుంచి మన మదర్‌హుడ్ జర్నీలో ఎంతో మేలు చేస్తాయి. ఈ వీడియో ద్వారా నా డెలివరీ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుందాము అనుకున్నాను. 1 వీక్ ముందు నా ఇన్‌స్టింక్ట్ ఐ షుడ్ బి రెడీ అని అనిపిచ్చింది. నేను నా మెటర్నిటీ బ్యాగ్‌ని రెడీ చేసుకున్నాను. డెలివరీ ముందు రోజు నైట్ చాలా అనీజీగా అనిపిచ్చింది. అప్పుడు అర్ధరాత్రి 1 అయింది. నేను ఛాన్స్ తీసుకోకూడదు అనుకున్నాను. వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాము. డాక్టర్ గారు ఎగ్జామిన్ చేశారు. బేబీ బయటికి రావటానికి ఇంకా రెడీగా లేదు అని వెళ్ళిపోయారు. కానీ నా గట్ ఫీలింగ్ మాత్రం హాస్పిటల్‌లోనే ఉందామనిపిచ్చింది. ఆ రోజు నెక్స్ట్ ఈవినింగ్‌కి వాటర్ బ్రేక్ అయ్యాయి. నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేశాము. ఫైనల్లీ సి సెక్షన్ ద్వారా మా మంచికిన్ గాడు బయటికి వచ్చేసాడు. అంతే కాదండి, మన ఇన్‌స్టింక్ట్స్ అనేవి లైఫ్‌లో ప్రతి స్టేజ్‌లో హెల్ప్ అవుతాయి. కానీ 100% కరెక్ట్ అవుతాయి అని చెప్పలేము. అది మన డెసిషన్ మీదే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో అండ్ పెయింటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. హ్యాపీ పేరెంటింగ్. ప్రేమతో మీ ఆశ. థ్యాంక్ యూ.